హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ ఎండలకి పట్లో చిల్లని ఉంటది. ఇలా పెరుగు పచ్చడి చేసుకుందాము పాలాకు పెట్టి. చాలా ఈజీ కూడా ఇది చేసుకునేది. అన్నిట్లోనూ సూట్ అవుతది. నేను ఇక్కడ ఒక కట్ట పాలాకైతే ఇలా కాడలు తీసి పెట్టుకున్నా. ఈ కాడలేం వేస్ట్ అవ్వదు. సూప్ చేసుకుందాము. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఆకుని. నేను ఇక్కడ హాఫ్ లీటర్ పెరుగు అయితే పక్క పెట్టుకుంటా ఉండా, గట్టి పెరుగు. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక 1/4 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకొని 2 ఎండుమిరపకాయలు ఇలా బాగా ఫ్రై చేసుకుందాము. ఈ తిరుగుబాతు తీసి పక్క పెట్టుకుందాము. ఇదే కడాయిలో మనం ఎంత సన్నగా కట్ చేసేకవుతుందో అంత సన్నగా పాలకూర కట్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలు. వాటర్ వచ్చి వెళ్ళిపోతుంది అంతే. సాల్ట్ అయితే ఒకే 1/4 స్పూన్ యూస్ చేస్తూ ఉంటాను నేను, ఎందుకంటే పాలకులో ఎక్కువ ఉంటుంది సాల్ట్. ఇది ఒక 2 నిమిషాలు ఆరితే చాలు. మన పెరుగులో అయితే వేసేసుకుందాం. వేడివేడిగా వేసుకుంటే ఒక్కొక్కసారి పెరుగు ఎరిగిపోతుంది. నీట్గా మిక్స్ చేసేసుకుందాము అంతే. ఇంకా తిరుగుబాతు వేసుకోండి, దీనిపైన అయితే వేసేసుకున్నామంటే ఇదైతే రెడీ అయిపోతుంది పెరుగు పచ్చడి. వంట రానోళ్ళు కూడా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది అబ్బా.